బికాజ్ వీ బిలీవ్ ఒక నటుడికి వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్. వాయిస్ కంట్రోల్ చేయగలిగేది వెన్ యూ లర్న్ మ్యూజిక్. హైస్ లోస్ అంతే. ఆ టాలెంట్ మనోజ్కి అక్కడికే పరిమితమైంది. నెవర్ అటెంప్టెడ్ సింగింగ్ ఆఫ్టర్ అండ్ యూ డోంట్ వాంట్ టు అటెంప్ట్. నో. రైట్ నో. రైట్. శ్రీహరి, ఇప్పుడు మరి ప్రైమ్ టైంలో ఏం పెట్టాలి? ఆల్రెడీ 4th estate సంబంధించి ఎలుక గవర్నమెంట్ హాస్పిటల్స్ పరిస్థితి అని చెప్పి శశి ఇందాక బ్రీఫ్ చేసి చెప్పాడు. ఇంకే మరి వాట్ సజెషన్స్ తీసుకుంటాము మనం వాళ్ళ అవసరంగా? ఇంకా మరికొన్ని స్టోరీస్ కూడా ఉన్నాయి. ఇవాళ క్రయోజనిక్ ఇంజన్ అంటే దేశంలో ఇప్పటివరకు క్రయోజనిక్ ఇంజన్తో పైకి ఉపగ్రహాలను పంపించిన ఇది లేదు. ఈవేళ తొలగి జిఎస్ఎల్వి D6 అనేది చేసింది. చాలా క్రయోజనిక్ ఇంజిన్ అనేది చాలా ఈ సైంటిస్టులకి, ఇండియన్ సైంటిస్టులకు సంబంధించి, స్పేస్ సైంటిస్టులకు సంబంధించి చాలా క్రూషియల్ అనమాట. ఈ లాంచ్ ఈరోజు సక్సెస్ కావడం అనేది నిజంగా ఒక రకంగా మైల్ స్టోన్ ఇండియాకి సంబంధించి చాలా కీలకమైన అంశం. ఇదోపాటుగా కాశ్మీర్లో ఇవాళ యూరీ సెక్టర్లో లాస్ట్ 20 hours నుంచి కూడా ఒక ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఆ ఎన్కౌంటర్లో కూడా 4 terrorists-ని సైన్యం కాల్చివేసింది. ఈ ఎన్కౌంటర్లో ఒక సజీవంగా అంటే లైవ్గా ఒక టెర్రరిస్ట్ కూడా దొరికాడు. సో పాకిస్తాన్ నుంచి ఇక్కడికి తీవ్రవాదులు వస్తున్నారనే విషయాన్ని మరొకసారి వరల్డ్కి చెప్పడానికి ఒక సాక్ష్యాధారం ఇండియా దగ్గర ఉందన్నమాట. సో ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మీరు కూడా న్యూస్ బాగానే ఫాలో అవుతారు అనుకుంటా, ఎందుకంటే హార్దిక్ పటేల్ గురించి నాకన్నా ఎక్కువగా చెప్తున్నారు కాబట్టి. ఎక్కువ చదువుతాను. ఐ రీడ్ ఎ లాట్. నేను వెన్ ఐమ్ నాట్ డ్రైవింగ్ కూర్చున్నప్పుడు చదువుతాను. షూటింగ్స్లో నాకు గ్యాప్స్ ఉన్నప్పుడు ఎక్కువ చదువుతాను. అండ్ ఫ్లైట్స్లో ఎక్కువ ట్రావెల్ అవుతూ ఉంటాను కాబట్టి ఆల్వేస్ వాచ్ ఐదర్ మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటాను, లేకపోతే పుస్తకాలు చదువుతాను. ఓకే. మా శివ, మా ఫోటోగ్రాఫర్, మా చీఫ్ ఫోటోగ్రాఫర్ విల్ ఆస్క్ యూ క్వశ్చన్ అండి. ఆయన దాంట్ నుంచి నాకు పక్కన చెవిలో వచ్చి చెప్తున్నారు అనమాట. విష్ణు గారు, మన పిల్లలు హర్యానా వివ్యాన్ వచ్చిన కాడి నుంచి మీరు చాలా జోష్గా ఉన్నారు. ఈ వాళ్ళది ఫ్యూచర్లో ఎలా ఉంటుంది పార్టిసిపేషన్ మూవీస్ గురించి? ఇప్పుడు మీ ఫ్యామిలీ అంతా కూడా మూవీస్లో ఉన్నారు, ఆబ్వియస్లీ ఈవెన్ సిస్టర్ కూడా. పిల్లలతో ఏంటి? నాకు లయన్ కింగ్ సినిమా బాగా ఇష్టం. లయన్ కింగ్ సినిమా మెయిన్ లయన్కి బిడ్డ పుట్టినంటే అందరికీ జంగుల్లో తీసుకొచ్చి ఇలా చూపిస్తారు, ఇదే నా బిడ్డ అని. నేను అదే నాకు ఆర్యకి కూడా పుట్టినంటే నేను అలాగా చూపించి నేను ఒకటే అడిగాను వినిని, వీళ్ళిద్దరూ నాకు పెద్ద యాక్టర్స్ అవ్వాలి. నా ఆశ దే షుడ్ బి ఫ్యాంటాస్టిక్ యాక్టర్స్. ఫస్ట్ ఇనిషియల్గా అందరూ రియల్లీ యూ వాంట్ దెమ్ టు బి యాక్టర్స్ అన్నారు. Of course, I believe this is a great profession. Yes. And I want them to be great actors, but పెద్దదాన్ని అడిగితే I want to be a race car driver and an actor అంటారు. చిన్నదాన్ని అడిగితే I want to be I want to be a doctor అంటారు. ప్రస్తుతానికి వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ యాక్టర్స్? ఇద్దరు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళిద్దరూ నా దగ్గర నుంచి స్పష్టంగా మొత్తం లాగేసుకుంటున్నారు. కాదు, మీ ఫాదర్ దగ్గర ఒక అమ్మాయి బాగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, అమ్మాయి పేరు నాకు కన్ఫ్యూజ్ అవుతుంటా. విపరీతంగా డ్యాన్స్ చేసింది వచ్చి చిన్నప్పుడు మ్యూజిక్ పెడితే వివియానా, దేనికైనా రెడీకి వివియానా విపరీతంగా డ్యాన్స్ చేసింది. అది అమ్మాయి దగ్గర హార్డ్లీ 6 months 7 months అవుతుంది. ఒక సాంగ్ ప్లే చేసే వీడియో ఉంది ఇంకా వాళ్ళని ఆ చిన్న పుట్లో కూర్చోబెట్టి సైలెంట్గా ఉంటుంది. ఆ సాంగ్ ప్లే చేసిన వెంటనే మంచి కుర్రాడు. పక్కది ఆర్యానా సైలెంట్గా ఉండేది, విధి మాత్రం ఇమ్మీడియట్గా కలిసి కాళ్ళు చేతులు విధంగా కొడేసేది. చిన్న సర్ప్రైజ్ కూడా. పాప ఆర్య మాత్రం అమాయకురాలు, విధి మాత్రం దొంగ. అది మాత్రం నాకు క్లియర్గా తెలుస్తుంది. ఇంట్లోనే 2 హీరోలు ఉన్నారు, మీకు మీ తమ్ముడికి ఏంటి పోలిక? అస్సలు పోలికలు లేవండి. అస్సలు వీఆర్ వెరీ 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 డిఫరెంట్. మనోజ్ తీసుకున్న సినిమాలు, వాడు ఎన్నుకున్న సినిమాలు, నేను ఎన్నుకునే సినిమాలు, నేను నమ్మే యాక్టింగ్ పద్ధతి, మనోజ్ నమ్మే యాక్టింగ్ పద్ధతి అన్ని డిఫరెంట్. పోటీ ఉంటుందా ఇద్దరి మధ్య, అన్నదమ్ముల మధ్య ఉంటుందా? ముగ్గురు మధ్య ఉంటుంది. లక్ష్మి కూడా తక్కువ కాదు కదా. షీఈస్ యాజ్ అన్ యాక్టర్, ఐ మీన్ షీ హెస్ ఎక్సెల్డ్ ఇన్ హర్ ఓన్ స్ట్రీమ్ ఆఫ్ రోల్స్. సో హెల్దీ కాంపిటీషన్ ఆబ్వియస్లీ. హెల్దీ కాంపిటీషన్. ఇప్పుడు ఏంటంటే నాకు లక్ష్మి టాక్ షో చేసేటప్పుడు నాన్నగారిని ఇంటర్వ్యూ పిలిచిన తర్వాత ఆ షో అంతా నేనే డైరెక్ట్ చేస్తున్నాను. పిలిచిన తర్వాత ముగ్గురం ఒకేసారి కూర్చొన్నాం, ముగ్గురిది ఇంటర్వ్యూ చేయాలి. నా అక్క చేస్తూనే అంతా అయిన తర్వాత నాన్నగారు విపరీతంగా మాట్లాడి అంతా చేసిన తర్వాత ఆ రోజు రాత్రి అంతా ఎడిట్ చేసిన తర్వాత ఇంకా నాన్నగారిదే షో అయిపోయింది మొత్తం. ఆయన మాట్లాడే విధం, ఆయన ఇది చేసేది అంతా. అక్క క్వశ్చన్ అడగడం, ఈయన ఇంకా అగ్రెసివ్గా మాట్లాడడం జరిగింది. రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 12:30కి నా రూమ్కి ఫోన్ చేశాను. నాకు
కంగారు అయిపోయినాయి. 12:30 ఫోన్ చేశారు. ఆయన జనరల్గా త్వరగా పడుతుంది. ఏమన్నా రమ్మంటారు రూమ్కి? లేదురా తప్పు చేశాను రా నేను. ఏనా ఇంటర్వ్యూలో నేను కొంచెం అగ్రెసివ్గా డామినేట్ చేశాను రా, అది మళ్ళీ రీషూట్ చేయాలి నువ్వు. సరే నాన్న చేస్తాను. మరుసటి రోజు షూటింగ్కి వెళ్ళకముందు ఆయన మేకప్ రూమ్ పిలిచి, అరే నన్ను ఎప్పుడు ఎవరైనా కెమెరా ముందు నేను తప్ప ఎవరు కనిపించకూడదు అన్న భావన ఉంటుందిరా ఒక నటుడుగా. నాకు ఎవరు ఇంటర్వ్యూ చేసినా నేను ఆ ఛాన్స్ ఇవ్వను. ఎదురుగా ఉంది నా కూతురని మర్చిపోయాను. సో నేను తప్పు చేశాను. సో మళ్ళీ రీషూట్ చేయాలి. అందుకే మీరు ఇప్పుడు ఒకవేళ యూట్యూబ్లో మళ్ళీ చూస్తే నాన్నగారిది మాత్రం క్లోజప్స్ మళ్ళీ పడుంటాయి. అవన్నీ మళ్ళీ రీషూట్ చేశాను. సో ఆయన స్పెషల్గా అదంతా. సో అది దట్స్ ఎ లెర్నింగ్ కర్వ్ ఫర్ మీ. నేను ఇన్ని సంవత్సరాల నాన్నగారి దగ్గర అతి కొత్తగా నేర్చుకునేది ఏంటంటే ఎవరైనా కానీ స్క్రీన్ నేనే కనిపించాలి, నా ప్రెజెన్స్ అలా ఉండాలి. ఆయన రైట్ థింగ్. What a wonderful attitude. That's how Yeah. competition is. And I want to introduce Gopi. గోపి ఎవరంటే యాక్చువల్లీ గోపిని డిస్క్రైబ్ చేయడానికి కూడా మాకు మాటలు లేవు. గోపి అంటే ఎలాంటి పని, ఎలాంటి రైటింగ్ వర్క్, ఎలాంటి కోఆర్డినేషన్, ప్రొడక్షన్ వర్క్ ఇచ్చినా కూడా హీఈస్ ద మోస్ట్ రిలయబుల్ హ్యాండ్ వీ హ్యావ్. గోపి అండ్ సినిమాల్లో సూపర్బ్ అనమాట. సినిమా నాలెడ్జ్లో అయితే కలవడానికి వచ్చాను సార్, కానీ విచిత్రంగా ఈరోజు మీరే నన్ను కలిసారు. 10 సంవత్సరాలకు ముందు నేను సార్ని కలవడానికి వచ్చాను హైదరాబాద్కు, సినిమా కథ చెప్పడానికి. మదనపల్లి సార్ మాది. అవును సార్. సార్ ఒక డైనమిట్ గురించి ఒక క్వశ్చన్ అడగాలనుకున్నాను సార్. మామూలుగా మీ సినిమా అంటే మీరు కలర్ఫుల్గా ఉంటారు, పాటలు, మామూలు యాక్షన్ మూమెంట్, డ్రెస్, మీ డ్రెస్ సెన్స్, స్టైల్ అంత ప్రమోషన్. కానీ డైనమిట్ ప్రోమో చూస్తే మీరు 2 టీషర్ట్లో, అది ఒక టీషర్టా 2 అనేది కూడా ఒక్కొక్కసారి స్ట్రైటింగ్ లాగా కనిపిస్తుంది. కాస్ట్యూమ్స్ ఒకే కాస్ట్యూమ్స్లో కనిపిస్తున్నారు. అదేంటంటే సినిమా అంతా కలిసి ఒక 4 రోజుల్లో జరిగే కథ అనమాట. మాకు డ్రెస్ మార్చుకునేదానికి టైం ఉండదు. సో అదనమాట టోటల్గా ఉండేది. అండ్ కానీ ఏంటంటే ఆ సినిమా మెజారిటీ ఆఫ్ ద సినిమా ఒకే డ్రెస్లో ఉంటుంది. అంటే ఈ 4 రోజులు మేము పరిగెత్తాల్సిందే. కానీ ఆ ఒక్క డ్రెస్ 16 సెటప్లు ఉన్నాయన్నమాట. 16 బట్టలు అలాంటిదే ఉన్నాయి. అదే వేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మూర్తి అంటే మా ఫ్లోర్లో, న్యూస్ ఫ్లోర్లో మోస్ట్ ప్రెజెంట్ అబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్. గజనీ ఆఫ్ ద ఫ్లోర్. పేరుకి గజని కథ కొంచెం ఈ సినిమా నుంచి కొద్దిగా పక్క వచ్చి అడగాలనుకుంటున్నాను. చెల్లి బాడీలో కొంచెం మార్పులు వస్తున్నాయి లైట్ లైట్గా. అండ్ డైనమైట్ తర్వాత సూపర్ మ్యాన్గా కనిపిస్తున్నారు. అట్ ద సేమ్ టైం భక్తుడిగా, అంటే భక్త కన్నప్ప క్యారెక్టర్లో చూడాలి అంటున్నారు. అది నిజంగానే సెట్స్పైకి వెళ్తున్నాయా? దాని డీటెయిల్స్. నాకు ఇప్పుడు హ్యాస్ ఆఫ్ నౌ కూడా నాకు 6 ప్యాక్ ఉంది. బట్ థింగ్ ఇస్ అది అవసరం ఉన్నప్పుడు చూపించాలి, అవసరం అయినప్పుడు ఆ నెక్స్ట్ సూపర్ హీరో క్యారెక్టర్ చేస్తాను, దానికి అవసరం మరి అది దాంట్లో చూపిస్తానా లేదా ఇంకా డైరెక్టర్ చేతిలో ఉంది. కానీ కన్నప్పకు మాత్రం, భక్త కన్నప్ప కథలో మాత్రం మనం ఏంటంటే సినిమా అంతా షర్ట్ లేకుండా ఉంటాం. ఇది 2వ శతాబ్దంలో జరిగిన కథ. ఒరిజినల్గా మేము తీసే కథ కూడా ఒరిజినల్ కథకే వెళ్తున్నాం. 2వ శతాబ్దంలో జరిగింది. అప్పుడున్న అడవి మనుషులు ఎలా ఉండేవాళ్ళు, ఏంటి ఆ భాష, దాని దగ్గరలో చేస్తాం. అంటే మిమ్మల్ని స్ట్రైక్ చేసిన పాయింట్ ఏంటి సార్? యాక్చువల్లీ ఇంతకుముందు భక్తగణ పండి కృష్ణాది గారిని విని చూశారు. భరణి గారు చెప్పగానే నాకు ఇది బాగుంది అనిపించిన పాయింట్ ఏమైనా ఉందా? భక్త కనుక మెయిన్గా మా నాన్నగారికి చెప్పారు. చెప్పిన వెంటనే నాన్నగారు నాకు ఫోన్ చేసి, తమ్ముడు పెళ్లి జరుగుతుంది. ఓకే. నాన్నగారు ఫోన్ చేసి, రే కథ విన్నాను బాగుందో ఒకసారి విన్నాను. భరణి గారు నాకు కరెక్ట్గా 3 సీన్లే చెప్పారు. నాకు బిగినింగ్ నేను ఓకే చేసేటప్పుడు 3 సీన్లే చెప్పారు. నేను లేచి అప్పుడే అన్న, ఆ దేవుడు పంపిస్తే, ఆ శివుడు అనుగ్రహిస్తేనే నాకు ఈ పాత్ర వచ్చినట్టుందంటే నేను గ్యారంటీ నేను ఇది చేస్తాను అని చేశాను. అది కొన్ని రాస్తుంటారు. అది నా నమ్మకం. ఇది దేవుడు దయ వల్ల అయితే టాలీవుడ్ కొత్త భక్త కనపని చూడబోతున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ ఇది సౌందర్య లారీ ప్రోగ్రామ్ చూసిన సార్ మీది. అదే సౌందర్య లారీ, అదే మీ నాన్నగారు మీరు వచ్చి కదా సార్, రాఘవేంద్ర. దాంట్లో నాన్నగారి కొన్ని క్లిప్స్ ప్లే అయినాయి కదా సార్. అంటే మీ నాన్నగారి మీరు చూసి అలా బాగున్నాయి, సూపర్ ఉన్నాయి అనుకుని దాంట్లో కొన్ని మీకు ఒకటి నచ్చింది అంటారు కదా సార్. సేమ్ అదే సీన్ మేము కూడా చేస్తాను నెక్స్ట్ అన్నారుగా. అప్పుడు మీ నాన్నగారు కొద్దిగా చాలా బాగా అనిపించింది సార్. నెక్స్ట్ అలాంటి మంచి ఇంకా చేయాలని చూస్తుంది. థ్యాంక్ యూ. చేస్తే నేను అల్లుడు గారు చేస్తాను. ఓకే సార్. రాఘవేంద్ర గారు సినిమాలో నేను చేయగలిగితే అల్లుడు గారు చేస్తారు. మొన్న మై బాగా ఫేవరెట్. సరే సార్. బట్
కానీ డైనమైట్ అంటే మామూలుగా ప్రతి హీరో ప్రతి వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది, ఇంకా నెక్స్ట్ ఐ షుడ్ డూ సంథింగ్ బెటర్ దెన్ వాట్ ఐ డిడ్ ఎర్లియర్ అని చెప్పి. సో డైనమైట్లో మీరు యూఆర్ ప్రామిసింగ్ అ లాట్ ఆఫ్ యాక్షన్, ఇస్ ఇట్ రైట్? It will be a lot of action. వాట్ ఎల్స్ ఆర్ యూ ప్రామిసింగ్? అంటే ఇంకా ఏముంటుంది సినిమాలో ప్రేక్షకుల్ని కట్టిపడేయడానికి మీరు అనుకుంటున్నారు యాజ్ అ పర్సన్ ఫ్రమ్ అ ఫిల్మ్ ఫ్యామిలీ అట్ ద సేమ్ టైమ్ యాజ్ యాక్టర్? ఒక్కసారి సినిమా స్టార్ట్ అయిన 10 minutes తర్వాత మీకు ఇంటర్వెల్ దాకా మీరు ఒక బ్రేక్ తీసుకునే టైం కూడా ఇవ్వండి. అండ్ బెస్ట్ కాంప్లిమెంట్ నాకు వచ్చింది మీకు చెప్పాను, ఇంటర్వెల్ వచ్చింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఆ టెన్షన్ తీసుకురాగలిగాం. అండ్ ద క్రెడిట్ గోస్ టు దేవకట్ట అండ్ ఫైట్ మాస్టర్ విజయన్. అవునా? వీళ్ళిద్దరికి మెయిన్ క్రెడిట్. ఇప్పుడు మీతో వచ్చిన ఫైట్ మాస్టర్ ఆయన కాదు, ఆయన జిమ్ కోచ్, మీ జిమ్ కోచ్. ఎలా వర్కౌట్ చేయించారు? గంటల మార్చేసారా? తిండి కూడా పెట్టకుండా? మార్నింగ్ ఈవినింగ్ వర్కౌట్ చేయాల్సిందే, సో తప్పదు. రైట్. ఇప్పుడు శ్రీహరి, ఈ నిమిషం ఎడతెరిపి లేకుండా నీకు ఎక్కడైనా ఫెమిలియర్గా కనిపిస్తుందా? మన న్యూస్ ఫ్లోర్లో చూడాలి, ఎందుకంటే మన న్యూస్ ఫ్లోర్లో ఉండే వాతావరణం కంటిన్యూస్గా నాన్ స్టాప్ యాక్షన్. ఇప్పుడు ఆయన చెప్తున్నట్టుగా ఎలా ఎంత ఉత్కంఠంగా ఉంటుందో మనం కూడా సెకండ్ బై సెకండ్ ఏమి వస్తున్నాయి, ఎలాంటి హాట్ వార్తలు ఎలా ఇవ్వాలి, బ్రేకింగ్స్ ఏంటి, ఇట్లాంటి మొత్తం అనాలిసిస్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఇవన్నీ నిరంతరం మనం కూడా ఉత్కంఠంగానే ఉంటాం. ఇది రాఖీ పండగకి ఏమన్నా స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నారా లక్ష్మికి లేదా? అక్కడికి చెప్పాను నేను ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తానని అక్కతో. అంత పెద్ద గిఫ్ట్లు ఇస్తారా? అంటే మేము అందరం కడితే మాకు కూడా ఇస్తారా అలాంటివి? అది ఈ సంవత్సరం మా అక్కకి ఇవ్వగలిగాను కాబట్టి ఇస్తున్నాను. సో ఇప్పుడు ఎనీ అదర్ క్వశ్చన్స్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా చెప్తారా? మంచి సతీష్ గారు, నేను లేదు నా అన్న దగ్గర నేనేం మాట్లాడను. ఏ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు లక్ష్మి గారి కోసం గిఫ్ట్, రాఖీ గిఫ్ట్? నన్ను అడిగితే ఒక యాక్షన్ మూవీ అడుగుతాను, బట్ విత్ కమర్షియల్ యాక్షన్ మూవీ అక్కతో. అంటే అక్క విల్ బి ద హీరోయిన్ మొత్తం? Yes, it's going to be an evil kind of movie, so it's good versus evil. So I hope akka is the Lakshmi is the good. సినిమా చూసినప్పుడు మీరు డిసైడ్ చేయండి. Right. ఒక విధమైన ప్రెషర్ కదా విష్ణు గారు, బికాస్ నాన్నగారితో కాన్స్టెంట్ కంపారిజన్ అలాగే చేయాలనుకోవడం. అంటే మా స్టార్ పిల్లలకి, హీరో పిల్లలకి ఏముంది టెన్షన్, ఏం లేదు కదా అనుకుంటున్నాను. కానీ మా అందరికి ఏంటంటే ప్రతి నిమిషం, ఎవ్రీ సెకండ్ మాకు కంపారిజన్ వచ్చి ఓన్లీ
మా ఫాదర్స్ తో ఇప్పుడు ఇండియా భారతదేశం వ్యాప్తంగా మీరు తీసుకున్నారంటే బాలీవుడ్లో నుంచి తమిళ్లో నుంచి తెలుగులో నుంచి మలయాళంలో నుంచి ఇప్పుడు హీరోల పిల్లలు ఇప్పుడు హీరోలు అవుతున్నారు. మా అందరికీ మా నాన్నగారుల పైన ఉన్న అభిమానం ఫస్ట్ సినిమాకే ఉంటుంది. దాని తర్వాత మాలో సత్తా ఉంటేనే సెకండ్ సినిమా ఎంచుకోవాలి. యాక్షన్ మీ అందరం వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ బికాజ్ పేరుతో పాటు మీరు దేవకట్ట కాంబినేషన్ అండ్ ఆల్రెడీ హిట్ అయిన మంచి సినిమా అండ్ ఆల్సో తమిళ్లో దట్ ఈస్ అండ్ ఆల్సో మీరు చెప్పిన యాక్షన్ సీక్వెన్సెస్ అవి మీరు ప్రత్యేకంగా 1 month ప్రిపేర్ అవ్వడం ఆల్ దట్ ఈస్ ఇనఫ్. లవ్ ట్రాక్ ఉంటుందా ఈ సినిమాలో? ఉంటుందా? దట్స్ ద మెయిన్ డ్రైవింగ్ పాయింట్. సినిమాకి అదే మెయిన్ డ్రైవింగ్. అమ్మయ్యా, అదే కొంచెం పాటలు పాడుకుని అలా అనమాట. సో విష్ణు గారు వెళ్తూ మా కోసం పాట పాడతారా మీరు? ఇంపాసిబుల్. పాట లేదు, మీరే బాగా పాడతారు. నాకు ఒక్క పాట మా కోసం ఇంపాసిబులా? రాము గారైనా పాట పాడేస్తాడేమో కానీ నా వల్ల కాదు. పాడేశారు, చాలాసార్లు పాడేశారు. నా వల్ల అసలు కాదు. సో యాజ్ వి వైండ్ అప్, మీరు అప్లై చేశారా లుక్? వాట్ యు ఫీల్? నమస్తే, నేను క్రాంతి. దర్జాగా బతకాల్సినోడు లేడీకి అలవాటు అవునా? హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ద్వేషం కొందరిని నరహంతకులుగా మారుస్తుంది. చిన్న చిన్న ఘర్షణల పేరుతో క్రైమ్ ట్రాక్ లో ఇరుక్కుంటున్నారు. Thank you so much. It's been wonderful knowing you, Ivala. Knowing you more as a person, more than an actor. మా అందరికీ కూడా it's been exceptionally. So we hope మళ్ళీ వస్తారా? తప్పకుండా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం. ఈరోజు మా హాయిగా అలా నడిచిపోయింది అనమాట ఈవినింగ్. రైట్, థ్యాంక్ యూ. ఐ విల్ సీ యూ.